ఈ వీడియో గృహప్రవేశం మార్నింగ్ అన్నమాట. ఆ రోజు డెకరేషన్స్ ఇవన్నీ చేసామన్నమాట. అంటే పువ్వులు కట్టుకోవడము, తోరణాలే కడతాం కదా! సో, కొత్త ఇంటికంటే మనం కొద్దిగా బంతిపూలు తీసుకొచ్చేసి మామిడి కొమ్మలతో డెకరేషన్ చేసుకుంటాం కదా! సో, మేము అలాగే ఆ రోజు మార్నింగ్ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వచ్చారు లేడీస్. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరు కలిసేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో, మధ్యాహ్నానికి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా! ఇలా బంతిపూలతో అయితే డెకరేషన్ చేసాం మొత్తం అంతా. సో, ఏదైనా సరే బంతిపూలు కడితే అదొకటి మంచి కళ వచ్చేస్తుంది ఇంటి మొత్తానికిని. సో, చూసారు కదా! థర్డ్ ఫ్లోర్కి తీసుకొచ్చాము. మేము ఇంకా గృహప్రవేశానికి ఇంక అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైకి కావాల్సినవి ఇటుక బిడ్డలు, దానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చి రెడీగా బయట పెట్టుకున్నాము. సో, ఇంకా ఈవినింగ్ మనం టైం చూసుకొని లోపలికి గృహప్రవేశం చేయడం అన్నమాట. సో, చాలా సింపుల్గానే చేసుకున్నాము. పెద్ద హంగామాగా ఏం చేయలేదు. కానీ ఏంటంటే గుర్తింపు కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మీకు చూస్తుంది మొత్తం హాల్ మాట. సో, ఇది వచ్చేసి మనకి 150 అంటే 150 గజాల్లో అన్నమాట మొత్తం కట్టాము. ఇది వచ్చి థర్డ్ ఫ్లోరు. సో, సెంటర్లో హాల్ వచ్చిన తర్వాత సైడ్కి 2 బెడ్రూమ్స్ వస్తాయి, అటాచ్డ్ బాత్రూమ్సే. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్లో ఉంటుంది, ఒకటేమో వచ్చి రైట్లో ఉంటుంది. సో, రెండింటికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇంకా సీలింగ్ వర్క్స్ ఇవన్నీ స్టార్టింగ్లో అంటే మంచి రోజులు లేవని చెప్పేసి అని ఇంకా గృహప్రవేశం అయితే మేము మంచి రోజు చూసేసి పాలు పొంగిచ్చేసాం అన్నమాట. సీలింగ్ వర్క్లు, పెయింటింగ్ వర్క్లు అసలు ఏమీ అవ్వలేదు. జస్ట్ మామూలుగానే గృహప్రవేశం చేసుకున్నాం అంతే. మళ్ళీ మేము మంచి రోజు చూసుకొని మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేస్తాము. సో, ఆల్రెడీ వచ్చేసాము. ఏంటంటే ఇది పాత బ్లాక్ మాట. సో, నేను చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ మాట. సో, చూసారు కదా! అండ్ మీకు హాల్ బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్ మళ్ళీ బాల్కనీ వస్తుంది. సో, కిచెన్ వచ్చేసి ఇలా చేయించాము. సో, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా! కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే మేము పసుపు రాసేసి బొట్లు కూడా పెట్టేసుకున్నామన్నమాట. అన్నీ ఇంకా మార్నింగే రెడీ చేసి పెట్టుకున్నాము. ఎందుకనంటే ఇంకా ఈవినింగ్కి అప్పటికప్పుడు చేయాలంటే అవ్వదు కాబట్టి ఫస్ట్ మార్నింగ్ అయితే ఫస్ట్ బంతిపూలు ఇవన్నీ కట్టేసి తోరణాలే కట్టేసిన తర్వాత ఇలాగా పెట్టేసి రెడీ చేసామన్నమాట. ఎక్కడికక్కడే అసలు ఇంకా ఆ టైం కంగారు లేకుండానే ఇలా చేసుకున్నాం. ఇది వచ్చి బాల్కనీ అన్నమాట. ఈ సైడ్ ఒక రూమ్ వస్తుంది. ఇందులో వాషింగ్ మిషన్ అండ్ వేస్టేజ్ బట్టలు కానీ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి అని చెప్పేసి అని పెట్టాము. ఇక్కడ వచ్చేసి బ్రషెస్ ఇక్కడ చేసుకుంటాము. అండ్ బెడ్రూమ్స్లో ఇంకా అక్కడ ఏం బ్రష్ అయితే పెట్టుకోం, జస్ట్ వాష్రూమ్ వరకు అన్నమాట. అండ్ ఈ సైడ్కి ఇంకో రూమ్ వస్తుంది. అక్కడ మనకి ఫ్రిడ్జ్, గ్రైండర్ పాయింట్ అయితే ఇచ్చామన్నమాట. సో, నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.